Today topic is జంట పద్దు విధానం ఓచర్ మరియు అకౌంట్ ఖాతాల వర్గీకరణ. జంట పద్దు విధానం ఓచర్ ఖాతాల వర్గీకరణ ఇవి మనకు చూసుకున్నట్లయితే చిన్న టాపిక్లుగానే ఉంటాయి, కానీ వీటి నుంచి వచ్చే నాలెడ్జ్ తోటి మనం ఫ్యూచర్ లోపల ప్రాబ్లంలని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మొట్టమొదటిగా మనము జంట పద్దు విధానం డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని ఇంగ్లీష్లో అనడం జరుగుతుంది. జంట పద్దు విధానం ద్వారానే మనము అకౌంటింగ్కు సంబంధించినటువంటి ప్రతి ప్రాబ్లము దీన్ని దృష్టిలో పెట్టుకునే చేయడం జరుగుతుంది. జంట పద్దు అంటే రెండు అంశాలు, అంటే వ్యాపారంలో ఏదైనా వ్యవహారం జరిగినప్పుడు అందులోపల రెండు అంశాలు ఉంటాయని చెప్పడాన్ని జంట పద్దు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, యంత్రం కొనుగోలు రూపాయలు 5,000. యంత్రం కొనడం ద్వారా మనకి మన సంస్థలోకి యంత్రం రావడం జరుగుతుంది. అంటే యంత్రం అంటే ఆస్తి రావడం జరుగుతుంది, అంటే సంస్థకి ప్రయోజనం వచ్చింది. రెండవది ఏంటిది, 5,000 రూపాయలను మనము వేరొక వ్యక్తికి చెల్లించడం ద్వారా మనకి యంత్రం రావడం జరిగింది. అంటే యంత్రం అనేది సంస్థ లోపలికి వచ్చినప్పుడు మన సంస్థ నుంచి ఒక 5,000 రూపాయలు బయటకు వెళ్ళిపోయినాయి, అంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ వ్యక్తికి 5,000 రూపాయలు ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తి నుంచి మనము యంత్రాన్ని తీసుకోవడం జరిగింది. అంటే యంత్రం అనే ప్రయోజనం వచ్చింది, 5,000 అనే రూపాయలు నగదు అనే ప్రయోజనం పోయింది. అంటే వ్యాపారంలో ఏ వ్యవహారం జరిగినా రెండు అంశాలు ఉంటాయి, ఆ రెండు అంశాలనే జంట పద్దుగా చెప్పడం జరుగుతుంది. ఈ జంట పద్దు అనే అంశాన్ని మొట్టమొదటిగా 1494 సంవత్సరంలో లుకాస్ పాసియోలి అనే శాస్త్రవేత్త మన అకౌంటింగ్కి సంబంధించినటువంటి ఈ మహానుభావుడు జంట పద్దు విధానాన్ని కనిపెట్టడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. అతడు చెప్పిన విధానం ద్వారానే ఇప్పటికీ లెక్కలు నడుస్తూ ఉన్నాయి. అంటే ఏదైనా ఒక అంశం రెండు అంశాలుగా విడగొట్టబడుతుంది, ఏదైనా ఒక వ్యాపార వ్యవహారం రెండు అంశాలుగా విడగొట్టబడి ఉంటుంది. ఒకటి ప్రయోజనం వచ్చే అంశం అయితే రెండోది ప్రయోజనం పోయే అంశం. ఈ రెండు అంశాలు ఉండడాన్ని మనం జంట పద్దు విధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ జంట పద్దు విధానంలో మనము రెండు పదాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము, డెబిట్ అంశము, క్రెడిట్ అంశము. డెబిట్ అంశము మరియు క్రెడిట్ అంశము. డెబిట్ అంశం అంటే వచ్చేది, అంటే సంస్థలోకి వచ్చేది, లేదంటే ఖర్చు అయినా నష్టమైనా దాన్ని డెబిట్గా చెప్పడం జరుగుతుంది. సంస్థలోకి వచ్చినా కానీ ఖర్చు అయినా నష్టమైనా దాన్ని డెబిట్గా చెప్పడం జరుగుతుంది. సంస్థ బయటకు ఇచ్చిన, ఓకేనా, నెక్స్ట్ రాబడి ఏదైనా ఆదాయం వచ్చినా కానీ దాన్ని క్రెడిట్ అంశంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఈ డెబిట్ క్రెడిట్ అంశాలను మనం జంట పద్దు విధానంగా చెప్తున్నాము. అట్లాగే దీనికి చిన్న ఒకటే లైన్లో ఉన్నటువంటి నిర్వచనం ఏంటంటే రెండు అంశాలను రాసే పద్ధతిని, ఇక్కడ రెండు అంశాలు అంటే డెబిట్ క్రెడిట్ అనే రెండు అంశాలను రాసే పద్ధతిని జంట పద్దు విధానం అంటారు. దీన్ని ఎవరు చెప్పారు? జేఆర్ బాట్లీబాయ్ అనే మహానుభావుడు చెప్పడం జరిగింది. అంటే వ్యాపారంలో జరిగే ప్రతి వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయి, ఒకటి వచ్చే అంశము, రెండు పోయే అంశం. ఒకటి ప్రయోజనం పొందే అంశం, లేదంటే ప్రయోజనం తీసుకునే అంశం. ఒకటి ఖర్చు అంశము, లేదంటే ప్రయోజనం వచ్చే అంశం. అంటే ప్రతి వ్యవహారంలో రెండు అంశాలు ఉంటాయని, ఆ రెండు అంశాలను రాసే పద్ధతిని జంట పద్దు విధానం అంటారని జేఆర్ బాట్లీబాయ్ చెప్పడం జరిగింది. అంటే వ్యవహారాన్ని రెండు అంశాలుగా వర్గీకరించడాన్ని, ఒక డెబిట్ అంశము రెండు క్రెడిట్ అంశంగా వర్గీకరించడాన్ని మనము జంట పద్దు విధానంగా చెప్పడం జరుగుతుంది. ఈ జంట పద్దు విధానం ద్వారా రెండు ఖాతాలు ప్రభావితం అవుతాయి. అంటే ప్రతి వ్యవహారం లోపల రెండు ఖాతాలు ఉంటాయి. కొనుగోళ్ళు అని అనుకుంటున్నాం అనుకోండి, కొనడం ద్వారా మనకి ఖర్చు అవుతుంది, ఆ ఖర్చులకు సంబంధించింది ఒక ఖాతా. రెండవది, కొంటే మన దగ్గరికి వెళ్ళి నగదు అనేది బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది, సంస్థ నుంచి ఆస్తికి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఆస్తి ఖాతాలు ప్రభావితం అవుతుంది. ఒకటి ఖర్చుల ఖాతా, రెండవది ఆస్తుల ఖాతా ప్రభావితం. అంటే ప్రతి అంశం లోపల రెండు ఖాతాలు ప్రభావితం అవుతాయి. అట్లాగే ఈ అకౌంటింగ్ అనేది ఈ జంట పద్దు విధానానికి మనము ఎక్కువగా అకౌంటింగ్ భావనలను, అకౌంటింగ్ సాంప్రదాయాలను ఉపయోగించి జంట పద్దు విధానానికి సంబంధించినటువంటి
గణక శాస్త్రానికి సంబంధించినటువంటి లెక్కలను రాయడం జరుగుతుంది. అంటే వీటిని రాసేటప్పుడు మనం అకౌంటింగ్ భావనలను సంప్రదాయాలను పాటించడం జరుగుతుంది. నిన్న వరకు మనం చెప్పుకున్నటువంటి అకౌంటింగ్ భావనలు ద్వంద్వ రూప భావన, వ్యయ భావన, వ్యాపార అస్తిత్వ భావన చెప్పుకున్నాం కదా. అట్లాగే వెల్లడి చేయి భావన, మితవాదం, అనురూప భావన, ఈ సాంప్రదాయాల ప్రకారమే మనం లెక్కలు చేయడం జరుగుతుంది. ఇలా లెక్కలు రాయడానికి మనకి తోడ్పాటు చేసేది ఏంటంటే జంట పద్దు విధానం. తర్వాత దీని ద్వారా జంట పద్దు విధానం ద్వారా మనం లెక్కలు రాయడం ద్వారా గణక ఖచ్చితత్వం తెలుసుకోవచ్చును. గణక ఖచ్చితత్వం అంటే ఒక అంశం వచ్చింది అంటే మన దగ్గరికి వెళ్ళి ఏ అంశం పోయింది, మనం ప్రయోజనం పొందింది అంటే ప్రయోజనం ఇచ్చిన వాళ్ళు ఎవరు అని తెలుసుకోవచ్చు. అంటే రెండు అంశాలను ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మనకి ఎలా వచ్చింది తెలుసుకోవచ్చు, మనం ఎంత ప్రయోజనం పొందింది తెలుసుకోవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా యంత్రం రావడం ద్వారా మనకు యంత్రం అనే ఆస్తి వచ్చింది, అదొక ప్రయోజనం. రెండవది మన దగ్గరికి వెళ్ళి నగదు 5,000 అంటే 5 నగదుకు సమానమైనటువంటి విలువను మనము మన సంస్థలోకి రావడం జరిగింది. అంటే విలువలకు సమానంగా ఉండడం, ఎంత విలువ వచ్చింది, ఎంత విలువ పోయింది, ఏ విధంగా ఆ వ్యవహారం జరిగింది అనేది గణక ఖచ్చితత్వం ద్వారా మన జంట పద్దు విధానం లోపల తెలుసుకోవచ్చును. అట్లాగే ఒక సంస్థకు సంబంధించినటువంటి ముగింపు లెక్కలు, ఆస్తులెన్ని, అప్పులెన్ని, లాభాలెంత, నష్టాలెంత, ఆస్తులకు సమానం అప్పులు ఉన్నావా లేవా, నెక్స్ట్ లాభాలు నష్టాలు ఏ విధంగా వచ్చినాయి మనం తెలుసుకోవడానికి ముగింపు లెక్కలు అంటారు. ఈ ముగింపు లెక్కలు తయారు చేయడానికి కూడా జంట పద్దు విధానం అనేది మనకు ఉపయోగపడుతుంది. అంటే ఓవరాల్గా మనం ఏ లెక్కలు చేసినా జంట పద్దు విధానం ద్వారానే లెక్కించడం జరుగుతుంది. ఇంకోటి మనం ఇటు వచ్చినట్లయితే అకౌంటింగ్ సమీకరణం అంటారు. అకౌంటింగ్ సమీకరణం ప్రకారం ఇది కూడా జంట పద్దు విధానమే. ఇది లోపల ఆస్తులకు సమానంగా మూలధనము, అప్పులు, ఆస్తులు మనకు ఒక 5 లక్షలు అనుకున్నాం అనుకోండి. ఈ 5 లక్షల ఆస్తులు మనకి ఎలా వచ్చినవి, యజమాని మనకి 3 లక్షలు క్యాపిటల్ మూలధనంగా తీసుకొచ్చిండు, 2 లక్షలు లోన్గా తీసుకొచ్చిండు. అంటే యజమాని ప్రవేశపెట్టింది 3 లక్షలు, నెక్స్ట్ రుణం రూపంలో బ్యాంకు నుంచి రుణం రూపంలో 2 లక్షలు తీసుకొచ్చాం. ఈ 3 లక్షలు 2 లక్షల్ని మనము ఎలాగా డైవర్ట్ చేస్తాం, కంపెనీకి సంబంధించిన ఆస్తులుగా డైవర్ట్ చేస్తాం. అంటే అప్పులు ఆస్తులు అనేటివి కూడా మనకి అకౌంటింగ్ సమీకరణం ప్రకారము జంట పద్దు విధానానికి సంబంధించిన విషయంగా మనం చెప్పుకోవచ్చును. ఇది మనకున్నటువంటి జంట పద్దు విధానం. అట్లాగే మనకి ఓచర్ అనే ఒక 2 మార్క్స్ టాపిక్ ఉంది. ఓచర్, ఓచర్ అంటే రసీదు అని తెలుగులో అంటారు. రసీదు అన్న రిసిప్ట్ అన్న ఒకటే. రసీదు, రిసిప్ట్, ఓచర్. ఏంటిది రసీదు, రిసిప్ట్, ఓచర్ అంటే మన వ్యాపార వ్యవహారం జరిగిందనడానికి సాక్ష్యంగా ఉండేది. అంటే ఒక వ్యాపార వ్యవహారం జరిగింది అనడానికి ఎవిడెన్స్, సాక్ష్యంగా ఉన్నటువంటి పత్రాన్ని మనము ఓచర్ అంటాం. అంటే ఈ ఓచర్ ద్వారానే మనము వ్యవహారాన్ని పుస్తకాల్లో నమోదు చేయడం జరుగుతుంది. అంటే నమోదు చేయడానికి ఓచర్ అనేది మూలం. అంటే ఈ వ్యవహారం జరిగింది అనడానికి మూలం ఏంటిది, ఓచర్. ఓచర్ను చూసే మనము బుక్ లోపల ఎంటర్ చేసుకుంటాం. అంటే ఇది ఒక సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఇది నగదు మెమో. నగదు మెమో, నగదు వ్యవహారాలు జరిపినప్పుడు, ఓకేనా, నగదు వ్యవహారాలు జరిపినప్పుడు నగదు వసూలైందని చెప్పి కానీ నగదును తీసుకున్నామని చెప్పి రాసిచ్చేదాన్ని నగదు మెమో అనడం జరుగుతుంది. ఇది నగదు వ్యవహారాలకు సాక్ష్యంగా ఉంటుంది. రెండోది కొనుగోలు ఇన్వాయిస్. కొనుగోలు ఇన్వాయిస్, సప్లైదార్ నుంచి మనము రూపాయి వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువుల విలువ మరియు వస్తువుల క్వాంటిటీ, ఎన్ని వస్తువులు కొన్నాం, ఎంత విలువ, దానిపైన డిస్కౌంట్ ఎంత అని చెప్పేటువంటి పత్రాన్ని కొనుగోలు ఇన్వాయిస్ అంటాం. ఇది సప్లైదారుడు కొనుగోలుదారునికి ఇస్తాడు. ఇంకొకటి అమ్మకాల ఇన్వాయిస్. అమ్మకాల ఇన్వాయిస్ అమ్మకందారుడు వారి యొక్క కొనుగోలుదారునికి ఇచ్చేది. అమ్మకందారుడు రాసిచ్చేటువంటి ఇన్వాయిస్ని అమ్మకాల ఇన్వాయిస్ అంటారు. ఏ ధరకు అమ్మిండు, ఎంత క్వాంటిటీ అమ్మిండు, ఎంత డిస్కౌంట్ ఇచ్చిండు అనేది అమ్మకందారుడు రాసిచ్చేటువంటి పత్రం. అంటే అమ్మకాలు జరిగింది, అరువు అమ్మకాలు జరిగింది అనడానికి ఇది సాక్ష్యంగా ఉంటుంది. అరువు కొనుగోలు జరిగింది అనడానికి ఇది సాక్ష్యంగా ఉంటుంది. వసూలు పత్రం అంటే అరువు వ్యవహారాలు జరిగినప్పుడు ఖాతాదారుల నుండి నగదు వసూలైనప్పుడు ఇచ్చేటువంటి పత్రాన్ని వసూలు పత్రం. అంటే ఈ డేట్ నాడు మనకి ఇవ్వాలి. నెక్స్ట్
జమ పత్రం, చెల్లింపు పత్రం లేదంటే జమ పత్రం. మనం బ్యాంకు లోపల నగదును డిపాజిట్ చేసినప్పుడు ఆ బ్యాంకు వారు చెల్లింపు పత్రాన్ని లేదంటే డిపాజిట్ రిసిప్ట్ను ఇవ్వడం జరుగుతుంది. దాన్నే జమ పత్రం అనడం జరుగుతుంది. అంటే ఇలాంటి పత్రాలన్నింటి ఓచర్ కిందికి రావడం జరుగుతుంది. ఈ పత్రాలను చూసే వ్యవహారాలు జరిగినవి అని చెప్పడానికి మనకి సాక్ష్యంగా ఉండడం జరుగుతుంది. అట్లాగే మనకి ఓచర్ లేనటువంటి సాక్ష్యాలు, ఓచర్ లేనటువంటి వ్యవహారాలను మనము నమోదు చేయలేము. ఎందుకంటే వాటికి సాక్ష్యం లేదు కాబట్టి వాటిని మనమే ఫ్రాడ్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత ఉన్నవి ఏంటంటే ఖాతాల వర్గీకరణ. ఖాతాల వర్గీకరణ అంటే ఏదైనా ఒక సంస్థ ఎవరెవరితోటి సంబంధాలను కలిగి ఉంటుందో చెప్పడమే ఖాతాల వర్గీకరణ. ఒక సంస్థ వ్యక్తులతోటి కానీ లేదంటే ఇతర సంస్థలతోటి కానీ ప్రాతినిధ్య వ్యక్తులతోటి సంబంధం కలిగి ఉంటుంది. అలాగే ఒక సంస్థకి ఖర్చులు, లాభాలు, నష్టాలు, ఆదాయాలు ఉంటుంది. అది కూడా ఒక ప్రాతినిధ్య వ్యక్తులు లేదంటే సంస్థకు సంబంధించిన ఖర్చులు అయి ఉండొచ్చు. రెండవది. మూడవది ఏంటంటే సంస్థకు సంబంధించినటువంటి ఆస్తులు మరియు అప్పులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను పుస్తకాల్లో నమోదు చేయడాన్ని అదొక ఖాతాగా వర్గీకరించవచ్చు. అంటే ఒక సంస్థ ఇతర వ్యక్తులతోటి సంబంధాలను కలిగి ఉండడాన్ని లేదంటే ఇతర అంశాలతోటి సంబంధాలను కలిగి ఉండడాన్ని మనము ఖాతాల వర్గీకరణ లోపల తెలుసుకోవడం జరుగుతుంది. ఖాతాల వర్గీకరణ లోపల మొట్టమొదటిగా ఉన్నది వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు. వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు. ఒక పెద్ద కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసినటువంటి ఒక రిలయన్స్ కంపెనీ లేదంటే జియో కంపెనీ ఎవరెవరితోటి సంబంధాలు కలిగి ఉంటుందంటే రిలయన్స్ కంపెనీ ఇంకొక సర్వీస్ ప్రొవైడర్ తోటి అంటే ఇంకొక కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఐడియా తోటి సంబంధాలను కలిగి ఉంటుంది. అంటే ఒక సంస్థ ఇంకొక వ్యక్తితో ఇంకొక సంస్థతోటి సంబంధాలు కలిగి ఉంటుంది. రెండవది ఆ ఐడియా సంస్థ, ఆ రిలయన్స్ సంస్థ ఇంకో సంస్థతో సంబంధం కలిగి ఉంటుంది. రెండవది అందులో పనిచేసే వ్యక్తులతోటి సంబంధాలు కలిగి ఉంటుంది. వాళ్ళకి జీతాలను చెల్లించడం, వేతనాలను చెల్లించడం, కమిషన్ చెల్లించడం చేస్తుంది. అంటే ఒక సంస్థ వ్యక్తులతోటి సంబంధాలను కలిగి ఉంటుంది, ఇంకొక సంస్థతోటి సంబంధాలను కలిగి ఉంటుంది. అంటే దీన్నే మనము సంస్థలతోటి సంబంధాలు కలిగి ఉండడం, సంస్థలు కృత్రిమ వ్యక్తులతోటి సంబంధాలు కలిగి ఉండడం. కృత్రిమ వ్యక్తులు అంటే ఒక సంస్థ ఇంకొక సంస్థతోటి సంబంధం కలిగి ఉండడం. అంటే అది కూడా తనలాంటి సంస్థనే, వ్యక్తులతోటి సంబంధం కలిగి ఉంటుంది. వ్యక్తులతో అంటే సంస్థలో పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, సంస్థకు వస్తువులు సప్లై చేసే వ్యక్తులు కావచ్చు, సంస్థ నుంచి ప్రయోజనం పొందేటోళ్ళు కావచ్చు, సంస్థ నుంచి ప్రయోజనం తీసుకునేటోళ్ళు కావచ్చు. అంటే ఒక సంస్థ ఇంకొక సంస్థతోటి కానీ ఇంకొక వ్యక్తులతోటి ప్రాముఖ్యతను పొంది సంబంధాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ ప్రాతినిధ్య వ్యక్తులు అంటే సంస్థతోటి ప్రత్యక్షంగా పనిచేసి వాటి నుంచి ఆ పేరుతోటి కాకుండా పరోక్ష పేరుతోటి నగదును తీసుకునే వాళ్ళు లేదంటే ప్రయోజనాన్ని తీసుకునే వాళ్ళు, ప్రయోజనాన్ని ఇచ్చేవాళ్ళు. ఉదాహరణగా చూసుకున్నట్లయితే అద్దె ఖాతా అంటారు. అద్దె ఖాతాని ఎవరు తీసుకుంటారు? ఒక సంస్థ ఇంకో బిల్డింగ్ అద్దెకు తీసుకున్నప్పుడు రెంట్ అకౌంట్ అంటారు లేదంటే అద్దె ఖాతా అంటారు. అంటే అద్దె ఖాతాలో డబ్బులు జమ చేసినప్పుడు ఆ డబ్బులు ఎవరు తీసుకుంటారు? ఆ ఇంటి ఓనరు, కౌలుదారు ఎవరైతే ఉంటారో ఆ లీజ్ పర్సన్కి చెందుతుంది. అంటే అతడు ప్రాతినిధ్య వ్యక్తిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కమిషన్ చెల్లింపు అనడం జరుగుతుంది. కమిషన్ చెల్లిస్తే ఆ కమిషన్ ఎవరు తీసుకుంటారు? ఒక వ్యక్తి తీసుకుంటాడు. చెల్లించవలసిన జీతాలు అంటారు. అంటే జీతాలు చెల్లించడం మనకు ఖర్చుగా కనిపిస్తుంది. ఆ ఖర్చును ఎవరు తీసుకుంటారు? ఒక అన్నౌన్ పర్సన్ తీసుకుంటారు. ఆ అన్నౌన్ పర్సన్ని మనం ఏమనొచ్చు? ప్రాతినిధ్య వ్యక్తులు. అంటే ఒక సంస్థ ఇంకొక సంస్థతోటి కానీ ఇంకొక వ్యక్తితోటి కానీ సంబంధాన్ని కలిగి ఉండడాన్ని వ్యక్తులకు, సంస్థలకు మధ్య వ్యవహారాలుగా చెప్పుకోవచ్చును. రెండవది, ఒక సంస్థ తనకు ఆస్తులు మరియు నగదుతో వ్యవహారాలను చేస్తారు. ఆస్తులు వ్యవహారాలు అంటే ఉదాహరణగా మనం ఏం చెప్పుకోవచ్చు? భూములు, భవనాలు కానీ లేదంటే యంత్రాలు కానీ, పేటెంట్లు కానీ, గుడ్విల్ కానీ, అంటే ఇలాంటి అంశాలతోటి వ్యవహారాలు చేస్తూ ఉంటాయి. లేదంటే నగదుతోటి లేదంటే బ్యాంకుతోటి ఇలాంటి వ్యవహారాలతోటి వ్యవహారాలు చేస్తూ ఉంటాయి. అంటే వాటిని
సంస్థలు ఆస్తులు మరియు నగదుకు సంబంధించిన వ్యవహారాలతోటి కలిగి ఉంటుంది. మూడోది సంస్థకి ఖర్చు ఉంటుంది, దాన్ని వ్యయం అంటారు. లేదంటే సంస్థకి అనుకోకుండా లాస్ వచ్చే అవకాశం ఉంటుంది, దాన్ని నష్టం అంటారు. లేదంటే దానికి రెగ్యులర్గా వ్యవహారాలు చేయడం ద్వారా ఆదాయం వస్తుంది, లేదంటే ఖర్చులన్నీ తీసేయగా లాభం కూడా రావడం జరుగుతుంది. అంటే ఒక సంస్థ వ్యయాలు, నష్టాలు, ఆదాయాలు, లాభాలు అనే వ్యవహారాలతోటి సంబంధాలను కలిగి ఉంటుంది. అంటే ముఖ్యంగా ఖాతాలు ఎన్ని రకాలు? వ్యక్తులు, సంస్థలకు సంబంధించింది, ఆస్తులు, నగదు సంబంధించిన వ్యవహారాలు, వ్యయము, నష్టము, ఆదాయము, లాభంకు సంబంధించిన వ్యవహారాలు. వాటినే మనం క్షుణ్ణంగా చూసుకున్నట్లయితే వ్యక్తులకు సంబంధించిన దాన్ని వ్యక్తిగత ఖాతా అనడం జరుగుతుంది. అంటే వ్యక్తిగత ఖాతా మొదటిది ఏంటిది? వ్యక్తిగత ఖాతా. వ్యక్తిగత ఖాతా లోపల వ్యక్తులు ఉంటారు, ప్రాతినిధ్య వ్యక్తులు ఉంటారు, సంస్థలు ఉంటాయి. ఉదాహరణ, వ్యక్తి అంటే మనలాంటి సాధారణ వ్యక్తి, రాము కావచ్చు, రవి కావచ్చు, అలాంటి వాళ్ళు. కృత్రిమ వ్యక్తులు అంటే సంస్థలు, అంటే బ్యాంకులు కావచ్చు, ఇతర కంపెనీలు కావచ్చు. ఉదాహరణ గోద్రేజ్ కంపెనీ, ఎల్ఐటి కంపెనీ, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఎస్బీఐ బ్యాంకు. ప్రాతినిధ్య వ్యక్తులు. నెక్స్ట్ కృత్రిమ వ్యక్తులు అంటే ప్రాతినిధ్య వ్యక్తులు అంటే అద్దె చెల్లింపు కానీ, జీతాల చెల్లింపు కానీ, కమిషన్ చెల్లింపు, ఇవన్నీ మనకి ప్రాతినిధ్య వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే పేరు ఉండదు, పేరు తీసుకోరు, అన్నోన్ పర్సన్కి వెళ్ళిస్తున్నాం. ఆ అన్నోన్ పర్సన్ పేరు ఇక్కడ చెల్లింపులు కానీ వసూలుకు సంబంధించినవన్నీ ప్రాతినిధ్య వ్యక్తుల కిందికి రావడం జరుగుతుంది. సెకండ్ వన్ వాస్తవిక ఖాతా. వాస్తవిక ఖాతా ఆస్తులు, నగదుకు సంబంధించింది. ఆస్తులు అంటే భూములు, భవనాలు, నగదు, గుడ్విల్, పేటెంట్లు, కాపీరైట్లు, పనిముట్లు మొదలైనవన్నీ వాస్తవిక ఖాతాకు సంబంధించినవి. ఇక ఫైనల్గా ఉంది ఏంటంటే నామమాత్రపు ఖాతా. నామమాత్రపు ఖాతా ఖర్చులు, నష్టాలకు సంబంధించింది. ఖర్చులు, నష్టాలలో వేతనాలు కావచ్చు, జీతాలు కావచ్చు, అద్దె కావచ్చు, స్టేషనరీ బిల్లు కావచ్చు, లేదంటే డిస్కౌంట్లు ఇవ్వడం కావచ్చు, డిస్కౌంట్లు తీసుకోవడం కావచ్చు. అంటే కంపెనీలో జరిగే ప్రతి వ్యవహారం, డెబిట్ సైడ్ వచ్చే ప్రతి వ్యవహారం వీటికి సంబంధించింది. అంటే సరుకులను కొనుగోలు చేయడం కావచ్చు, సరుకులను అమ్మకాలు చేయడం కావచ్చు, మొదలైన అంశాలన్నీ నామమాత్ర ఖాతా కిందకి రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఒక కంపెనీ ఎలాంటి వ్యక్తులతో సంబంధాలను కలిగి ఉంటుందంటే వ్యక్తులతోటి, లేదంటే సంస్థలతోటి సంబంధం కలిగి ఉంటుంది. లేదా రెండవది ఆస్తులు, నగదుతోటి సంబంధం కలిగి ఉంటుంది. మూడవది వ్యయాలు, నష్టాలు, ఆదాయాలు, లాభాలతోటి సంబంధం కలిగి ఉంటుంది. అంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి ఖాతాలు వ్యక్తిగత ఖాతా, వాస్తవిక ఖాతా, నామమాత్రపు ఖాతా అని ఉన్నాయి. అంటే వీటిని మనం క్షుణ్ణంగా ఒకసారి పరిశీలించినట్లయితే ఇవి మనకి అప్డేట్గా, అంటే ప్రతిరోజు మన అకౌంటింగ్లో కనిపించేటువంటి అంశాలుగా మనం చూసుకోవచ్చును. ఇవాళతో ఈ టాపిక్ ఓవర్. నెక్స్ట్ టాపిక్ లోపల ఖాతాల సూత్రాలను తెలుసుకుందాం. ఓకే.